అంబేద్కర్ గారి స్టాచ్యూ విజయవాడ. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చిన్న వీడియోనే ఉంటుంది, దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళలో అర్థమైపోయి ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరేం డిఫరెంట్గా ట్రై చేశారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది, బెల్లును కూడా ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ప్లీజ్ అందరూ కూడా డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మీకు తమ్ముళ్ళ అర్థమైపోయింది కదా, స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చామండి. విజయవాడ స్ట్రీట్ ఫుడ్, ఈట్ స్ట్రీట్ ఫుడ్. చాలా 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 రకరకాల వెరైటీస్ అయితే ఉంటాయి. మీలో చాలామంది చూసే ఉంటారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమైతే వెళ్ళామన్నమాట. అంటే ఇక్కడ స్టాచ్యూ చూసుకొని అంతా కూడా కవర్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయిపోయింది. 8:30 అయింది కదా అని ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. మీకు ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా చిన్న క్లిప్. ఫుడ్ అయితే అంటే ప్లేటింగ్ చూపించాను, తిన్నదైతే చూపించలేదులేండి. జస్ట్ అయితే అందరం ఫుడ్ తినేసి ఇంకా తర్వాత చూద్దాము అని చెప్పేసి అలా వెళ్తున్నాము. ఫుడ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. అంటే కొంచెం ఎర్లీగా తినడము అలవాటు అనమాట. ఇంకా 8:30 అయిపోయింది అప్పటికే. ఇంకా తినేసి మొత్తం కూడా చూస్తూ వెళ్తున్నాము. ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూసేయండి మీరు కూడా. అసలు డిఫరెంట్ ఆఫ్ బిర్యానీస్ అండి, చాలా 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 రకరకాలు ఉంటాయన్నమాట. మీకు ఇక్కడికి వెళ్ళడం ఎలా అనిపించింది? మీలో ఎవరైనా వెళ్ళుంటే ఇంకా చూడకపోతే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తప్పకుండా తెలియజేయండి. ఎన్ని రకాల బిర్యానీస్ ఉన్నాయా, ఎన్ని రకాలు ఒకే దగ్గర ఉండడం అనేది చాలా బాగుంటుంది. అంటే అన్నీ ప్రతి ఒక్క చోట దొరుకుతాయి, దొరకవనేం కాదు. కాకపోతే మనకి అన్నీ ఒకే దగ్గర ఉండడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. ఒక ఫ్యామిలీలో మనం ఒక 4 మెంబర్స్ ఉన్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి నచ్చిన వాళ్ళు మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే అలా అనిపించింది. అంటే ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో ప్రతి చోట దొరుకుతున్నాయి, కాకపోతే అన్నీ ఒకే దగ్గర దొరకడం అనేది చాలా మంచిగా అనిపించింది. మన గుంటూరులో అయితే ఇలాంటి ఆప్షన్ ఏం లేదులేండి. ఇంకా విజయవాడలో అయితే నాకు ఇది చాలా బాగా అనిపించింది. అంటే అన్నీ ఒకే దగ్గర ఉండడం, అంటే ఇంకా టేస్ట్ అన్నీ ఓకే. కానీ నేనేమి ఇక్కడ డిఫరెంట్గా ట్రై చేస్తాను అది కూడా చెప్తాను. అన్నీ కూడా చూసేయండి, ప్రతి ఒక్కటి కూడా నాకైతే బాగా అనిపించింది. అది ఎక్స్పీరియన్స్ అట్లా చేయడం. మేము 2 టైమ్స్ అయితే వెళ్ళాము ఇక్కడికి, బాగా అనిపించింది. ఇంకా బిర్యానీస్ ఓన్లీ బిర్యానీసే కాదండి, ఇంకా డ్రింక్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఇట్లా బాదం పాలు, రాజమండ్రి వారి రోజ్ మిల్క్, అప్సరా బాదం పాలు, ఇంకా మాక్టైల్స్, చాలా డిఫరెంట్ ఆఫ్ ఫుడ్ అయితే ఒకే దగ్గర మనకి చక్కగా ఉంటుందన్నమాట. ఇంకా ఫేమస్ అయితే ఇట్లా అప్సరా బాదం పాలు. ఇది వచ్చేసి గ్లాస్ మనకి 50 రూపాయలు ఉంటుంది. దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే కోవా వేసిస్తారండి. మనకి కోవా ఉంటుంది కదా, కోవా అయితే వేసి బాదం పాలు పోసేసి షేక్ చేసి ఇస్తారు. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. కాకపోతే చాలా కూలింగ్ ఉంటుంది. చాలా ఆ కూలింగ్ ఉండడం వల్ల ఎక్కువ తొందరగా తినలేం. కానీ ఇంకా కాకపోతే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అయితే చాలా ఫేమస్ కదా. నేనైతే కొంచెం అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకుంటే కొంచెం ట్రై చేశాను. నాకంతా అంటే నేను డిఫరెంట్ టేస్ట్లు అంటే తొందరగా తీసుకోలేను, కానీ ట్రై చేశాను, పర్లేదు. కాకపోతే అంత ఓ అనేం కాదు. రోజ్ మిల్క్ అయితే ట్రై చేశాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు. తర్వాత ఈ మాక్టైల్ అయితే ట్రై చేసామన్నమాట. ఇంకా ఫుడ్ అయితే ముందే తినేసాం కదా, ఇంకా చల్లగా ఏదైనా డ్రింక్స్ అట్లా తీసుకుందామని ఇంక ఇవి కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట. ఇంక ఇప్పుడు నేను సెకండ్ టైం అనమాట ఇది ట్రై చేయడం. నాకైతే నచ్చింది. ఈ మాక్టైల్ స్పెషల్గా మా ఫ్రెండ్ ప్రిఫర్ చేసిందనమాట. చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే మా వారైతే వద్దు అనేసారు, తర్వాత అయితే స్పెషల్గా తీసుకున్నారనమాట. ఫస్ట్ తనే తీసుకున్నారు. నేను అప్పటికి ఇంకా ఫుడ్ తిన్నాను కొంచెం అని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నాను. ఇంకా మా వారైతే ఫస్ట్ ట్రై చేశారు, చాలా చాలా నచ్చింది. ఇది సెకండ్ టైం అనమాట. అంటే ఫస్ట్ టైం నేను తీసుకున్నాను, అప్పుడు కొంచెం టేస్ట్ చేసి బాగుందన్నారు. ఇప్పుడు సెకండ్ టైం అనమాట, తనే ట్రై చేస్తున్నారు. ఇది అయితే మంచిగా అనిపించింది. మా వారి డైలాగులు వినండి. అప్పుడయా స్ట్రీట్ ఫుడ్, మా ఆయన ఎంజాయ్ డ్రింక్.
ఇంత అందంగా కనపడుతున్నావు ఏంటి? చూసారు కదా, మా వారు కొంచెం ఫన్నీ చేశారనమాట అక్కడ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా కామ్గా ఉంటారు, చాలా మొహమాటంగా ఉంటారనమాట. ఇంక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోమోస్ అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి డౌట్గా, అంటే డీప్ ఫ్రై చేసేవి ఉంటాయి, ఆవిరి మీద ఉడికించేవి ఉంటాయి. 2 రకాలుగా తీసుకున్నాం అనమాట. ఇంకా తీసుకొని ట్రై చేసాము. ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా అవి తినేసిన తర్వాత ఇక్కడ షవర్మా అయితే ఆర్డర్ ఇచ్చాము. చికెన్ షవర్మా ఒకటి. నాకు అంత పెద్దగా నచ్చదు. ఇంతకుముందు మా వారు తీసుకొచ్చారు నార్మల్గా, అంటే ఇప్పుడు ఇక్కడ గుంటూరులో తిన్నాం, కానీ అంత నాకు పెద్ద నచ్చేయలేదనమాట. కాబట్టి పెద్ద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు నేను. తర్వాత వచ్చేసి ఇంకా ఫలుడా అయితే తయారు చేస్తున్నారు. అంతా ఐసేనండి బాబోయ్, అది అస్సలు తినలేము. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇంకా కొంచెం టేస్ట్ చేశాను, కానీ ఇంకా నా వల్ల అయితే అస్సలు అవ్వదంతా కూలింగ్ అయితే. ఇంకా నేను ఇక్కడ బాదం పాలు అయితే తాగుతున్నాను అనమాట. ఈ బాదం పాలలో కోవా వేస్తారని చెప్పాను కదా, చాలా టేస్టీ ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ అయితే కొంతసేపటి వరకు తాగలేము, చాలా కూలింగ్ ఉంటుందా. మొత్తం కూడా బాదం పాలు అంతా ఐస్ లాగా అట్లా గట్టిగా అయిపోతాయి అనమాట. కొంచెం ఆగిన తర్వాత తాగుదామని చెప్పేసి కొంచెం వెయిట్ చేసి తాగుతున్నాను. ఇంకా ఏదైనా ఒక్కదాన్నే తినలేనమాట. ఇంకా మా వారు నేను షేర్ చేసుకొని తినేస్తాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టైం ఇక్కడ గులాబ్ జాము విత్ మనకి కోవా వేసిస్తారు కదా, అది ట్రై చేశాను. నాకు యావరేజ్గా ఉంటుంది టేస్ట్ అని తెలుసు. 2 కాంబినేషన్స్, అంటే 2 టేస్ట్లు అనేది మనకు తెలుసు కదా, కోవా ఎలా ఉంటుంది, గులాబ్ జామ్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా కానీ ట్రై చేద్దామని తీసుకున్నాము. ఓకే, అలా ఉంది. సూపర్ డూపర్ అని ఏం కాదు, అంటే ట్రై చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా, ఎవరికి వాళ్ళకి నచ్చుతుంది అట్లా అనమాట. ఇంకా అది కూడా ట్రై చేశాను. నేను ఈ స్ట్రీట్ ఫుడ్లో వచ్చేసి కొత్తగా ట్రై చేసింది మాక్టైల్ ఒకటి, ఇంకా బాదం పాలు కూడా నార్మల్గా అయితే తాగాను. ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనమాట, అదే కోవా వేసిస్తారు కాబట్టి. నెక్స్ట్ మోమోస్ ఒకటి, ఇంకా షవర్మా కూడా తిన్నాను, కానీ ఓకే, ఇంతకు ముందు కూడా తిన్నాను కాబట్టి ఓకే. ఇలా నేను ఈ మాక్టైల్ అయితే నాకు చాలా నచ్చింది. మా ఫ్రెండ్ అయితే మంచి సజెషన్ అయితే చేసింది అనమాట. అంటే వీటిలో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. ఈ మాక్టైల్ అయితే నాకు నచ్చింది. నేను లాస్ట్లో వచ్చేటప్పుడు తీసుకొని మంచిగా బండి మీద వస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చానమాట. మంచిగా అప్పుడప్పుడు మా వారు నేను షేర్ చేసుకుంటూ అలాగా మంచిగా జర్నీ అయితే కంటిన్యూ అయ్యిందనమాట. ఇంకా రిటర్న్ గుంటూరు అయితే వచ్చేసాము. అప్పటికి 10:30 అయిపోయింది. అలా మెల్లగా వచ్చామన్నమాట. ఇదండి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేం నచ్చుతుంది స్ట్రీట్ ఫుడ్లోనే నాకు తప్పకుండా కామెంట్ చేయండి.